మన యొక్క ఈ వ్యవస్థని మనం ముందుకు కొనసాగించాలంటే మనందరం ముందు కలిసికట్టుగా ఉండాలి. ఈ రాష్ట్ర కమిటీ అనేది ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేదేం కాదు. అంచెలంచెలుగా ఇందాక మన నాయకులు గారు చెప్పారు, అంచెలంచెలుగా దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, శాంతియుతంగా. గవర్నమెంట్కి మనం వ్యతిరేకులం కాదు. మా ఉద్యోగ భద్రత మాకు కల్పించండి. మమ్మల్ని రోడ్డు మీద నుంచోబెట్టారు. మా కుటుంబానికి ఆధారం ఏంటి? నాకు 18వ తారీఖు వరకు నన్ను పని చేయించుకున్నారు, 20వ తారీఖు ప్రకటించారు, తీసుకున్నాను. వాటి బాధ్యత ఏంటి? వీటి సంగతి పక్కన పెట్టి ఇంట్లో కుటుంబం జరిగే పరిస్థితి ఏంటి? మా వెహికల్స్ మాకు క్లియర్ చేస్తున్నారు. ఓకే, మీ మాటగా వస్తున్నా. క్లియర్ చేసి మా చేతిలో మా కాగితాలు పెట్టిన తర్వాత డీలర్లకు పట్టాలి అప్పు చెప్పండి. అప్పుడు దాకా మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకోలేదండి. అప్పుడు దాకా మేము ఎలా బతకాలి? ఉన్న పనులుగా తీసుకొచ్చి మేము రోడ్డు మీద పడేసి మేము ఇస్తాం బతుకుంటూ మా చేతిలో పెట్టిన తర్వాతే మీరు ఆ మాట చెప్పాల్సిందిగా ఒకసారి కుటుంబ ప్రభుత్వానికి నేను మనందరి విషయం తరఫున తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి దెబ్బ పడింది వాలంటీర్ల మీద. దయచేసి గమనించండి. మనం ఒక్కొక్కరు 3 రేషన్ షాపులు 4 రేషన్ షాపులు పనిచేస్తున్నాం. ఒక్కొక్క రేషన్ షాప్కి మొన్న నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర కమిటీ తరఫున పెట్టిన సమావేశంలో రాష్ట్ర కమిటీ యూనియన్ తరఫున ఒక 6 రమ్మన్న వాటిలో నేను వెళ్ళాను ఆ సమావేశానికి. అందులో మన మనోహర్ గారు చాలా చక్కగా పౌర సరఫరాల శాఖ అనేది 41,000 కోట్ల అప్పులు ఉంది. దీనికి మీ ఎండి యూనియన్ తరఫున ఈ యొక్క వ్యవస్థకి మీరు కొనసాగాలన్నా దానికి మీరు ఉపయోగపడాలి. దీనికి ఎటువంటి ఫండ్స్ రావు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులే తప్ప శిస్తు వసూలు చేయడం కానీ లేకపోతే రోడ్ ట్యాక్స్లు అని ఇంకోటి ఎవరు దీనికి డబ్బులు కట్టరు. గవర్నమెంట్ ఇస్తేనే వస్తాయి. ఇక్కడ 41,000 కోట్ల అప్పులే ఉంది. దానికి మీ తరఫున, మీ వ్యవస్థ తరఫున, మీ యూనియన్ తరఫున మీరు ఏమి సహాయం చేయగలరు, మీకు తొలిచిన సలహాలు చెప్పండి అని చెప్పి మా ముందు పెట్టడం జరిగింది. అక్కడ ఒక జీడిపప్పు, ఒక బిస్కెట్, ఒక వాటర్ బాటిల్ మాకు ఎరేసారు. సరే, అందరం ఏం చేసాం? మేమందరం దీని మీద బ్రతుకుతున్నాం. 15 రోజులు వ్యవస్థకి పనిచేస్తే 15 రోజులు వెహికల్ ఖాళీగా ఉంటుంది. మా భారం మీ మీద పడకుండా ఉండాలంటే ఈ వెహికల్ని మేము 15 రోజులు మళ్ళీ వేరే దానికి వాడుకునే విధంగా మాకు అవకాశం కల్పించండి. రాబోయే రోజుల్లో మా ఇన్సూరెన్స్ అమౌంట్ మేమే కట్టుకుంటాం, లేదంటే బండికి సంబంధించిన దేనికైనా మాకు ఉపయోగకరంగా ఉంటుంది, మేము మీకు భారం అవ్వం. ఆ విధంగా నాదెండ్ల మనోహర్ గారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అంత విన్న తర్వాత 20వ తారీఖున రద్దు చేస్తున్నామని ప్రకటించారు. నేను సభాముఖంగా మనందరి తరఫున మన మినిస్టర్ గారిని నేను ఒకటే వచ్చి అడుగుతున్నాను. 41,000 కోట్ల అప్పులో ఉంది. ఓకే, దానికి ఏ విధంగా సహాయం చేయాలి, దాన్ని ఎలా అప్పు తీర్చాలని అడిగేటప్పుడు నేను చేస్తున్న రేషన్ డిస్ట్రిబ్యూషన్లో నాకు 4 డీలర్లు ఉన్నారు. 4 షాపులు కలిసి నేను 2,200 కార్డుకి నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా. ఒక్కొక్క డీలర్ 15,000 చొప్పున 60,000 రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తుంది. వాళ్ళు ప్రతిరోజు నెలలో 3 రోజులు మాత్రమే అరగంట మాత్రమే వచ్చి స్టాక్ ఇచ్చి వెళ్తారు. వాళ్ళకి గవర్నమెంట్ చెల్లిస్తున్న అమౌంట్ 60,000. 15 రోజులు రోడ్డు మీద కష్టపడుతున్నందుకు నువ్వు నాకు ఇస్తున్నది ఎంత? 18,000 నాదెండ్ల మనోహర్ గారికి కష్టంగా ఉంది. డీలర్కి చెల్లించడానికి 60,000 మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఇంకా సివిల్ సప్లై 40,000 కోట్లు కాదు, 60,000 కోట్లకి వెళ్తుందా లేకపోతే ఇంకా తగ్గుద్దా? ఈ యొక్క క్వశ్చన్ నేను మీ మనస్సాక్షిలో వదిలేస్తున్నాను. కూటమి ప్రభుత్వం కేవలం మనసులో పెట్టుకుని కావాలని మమ్మల్ని రోడ్డు మీద తీసేశారు. ఒక్కసారి ఆలోచించండి. మాకు కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అందరూ రోడ్డున పడ్డాం. మాకు దయచేసి ఏదో దాంట్లో అవకాశం కల్పించండి. ఈ వ్యవస్థలోనే మాకొద్దు. గవర్నమెంట్ ద్వారా మేము 4.5 సంవత్సరాలు మేము కింద పనిచేసాం. వేరే వ్యవస్థకు వాడుకోండి, మమ్మల్ని వేరే దానికి పురమాయించండి. మేము ఏ విధంగా సహాయపడతాం. మేము అది చేస్తాము, ఇది చేస్తాము, ఇది చేయమని మేమేం చెప్పట్లేదు. దయచేసి మా కుటుంబాల గురించి ఆలోచించండి. వేరే రాజకీయ పార్టీల గురించి ఆలోచించొద్దు. మేము 4.5 ఏళ్ళ నుంచి మీరు వచ్చిన సంవత్సర కాలంలో ఈ 4.5 ఏళ్లలో మేము ఏ జెండాను పట్టుకోలేదు. ప్రజల పక్షాన్ని నిలబెట్టాం. ప్రతి ఒక్క పేదవాడికి బియ్యం ఇచ్చాం. మాది పేదల పక్షం. మేము పేదలకు బియ్యం ఇచ్చాం. నడవలేని వాళ్ళు, గుంటోళ్ళు, గుడ్డోళ్ళు, చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్లలోంచి బయటికి రాకూడదంటే మేము ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ చేత ఏళ్ళు ముద్ర వేయించుకుని ఏ ప్రాబ్లం లేకుండా అందరికీ బియ్యాన్ని సప్లై చేసాం. మీరు ఆలోచించండి ఒకసారి దయచేసి. మొన్న వరదల ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు మా గుంటూరు సేవ చేసాము, ఫొటోస్ ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా 75% ఇష్టపడుతున్నారు. దీని గురించి ఖచ్చితంగా ఏం చేశారు? మాకు వెన్నుపోటు పొడిచి రోడ్డు మీద వదిలేశారు. ఆలోచించండి. ఎందుకంటే అన్ని జీవితాలు రోడ్డు పడ్డాయి. ఈ గవర్నమెంట్కి అంత మంచిది కాదు. రాగానే ఎంతమందిని ఉద్యోగ
ఉద్యోగం కల్పిస్తారా, రోడ్ల మీద పడేస్తారా? మా యూనియన్ తరఫున మీకు ముఖ్యంగా తెలియజేసుకున్నది అదే, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మాకు యూనియన్ తరఫున మనం ఒక 2 వార్డులు 3 వార్డులు కలిపి, మనం 2 సచివాలయాలు 3 సచివాలయాలు కలిపి మనం రేషన్ పంపిణీ వాలంటీర్లు ఉన్నారు. ఇవాళ అందిన సమాచారం, మనతో పాటు నడవడానికి వాలంటీర్, మన పోరాటానికి వాలంటీర్ వ్యవస్థ కూడా మీకు తోడు మేము కూడా వస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించున్నారు. మన రాష్ట్రంలో, మన మండలాల్లో, మన కూడా కలుపుకొని పోతే బాగుంటుంది అనేది రాష్ట్ర కమిటీ తరఫున మేము ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తాము. ఇలాగే మనతో పాటు వచ్చిన ప్రతి ఒక్క వామపక్షాన్ని కలుపుకుంటూ మన జీవితాన్ని మనం కాపాడుకునే విధంగా పోరాడదామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ జై ఎండి.